హలో హలో సార్, నేనండి మ్యారేజ్ బ్యూరో నుండి. ఇదిగో అమ్మాయి, ఇప్పుడు మాట్లాడడం కుదరదు, మళ్ళీ ఫోన్ చేయి. సార్ టకటక అని చెప్పేస్తాను సార్. మీరు మా బ్యూరోలో 3 ఏళ్ళుగా ఉన్నారు కదా, కాబట్టి మీకోసం ఒక ప్రత్యేకమైన ఆఫర్. 3 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ నుండి పేపర్లు వేసుకునే విషయం అది. నా మూడు పాడు చేయకండి అమ్మా. అయినా ఏంటి ఆఫరు? చాలా ఓవర్ చేస్తున్నాడు. హలో ఎరా హలో వెళ్దామా? ఎవరు ఫోను? పద. అదే టెలిమార్కెటింగ్ వాళ్ళరా. ఏమంటున్నారు? మామూలురా. రండి సార్. హాయ్. రే సార్ వాళ్ళ టేబుల్కి రండి, కారం దోశ. మెస్సు కళకళలాడుతుంటే ఏమిటో అనుకున్నాను. మీరిద్దరూ కలిసి వచ్చారన్నమాట. రే మొన్నే తెలిసింది, నీలాగే సత్యనారాయణ గారికి కూడా ఏదో చేయాలని ఆత్రం అంట. నీ భాష ఆయనకు అర్థం వద్దేమో. అర్థం కాకపోతే అర్థం చేసుకుంటాం సార్. ఉండండి, టిఫిన్ తీసుకొస్తాను. రే నా గురించి ఎవరికి పడితే వాళ్ళకి చెప్పదని చెప్పానా? అయినా ఇంత వయసు వచ్చాక చేయలేదు, ఇప్పుడేం చేస్తాడంట? ఏదో పెద్ద దోసులు పోసు దేశాన్ని వదిలిస్తాడా? నేను చూసినప్పుడు కూడా మాకు అలా అనిపిస్తుంది. ఏం చేయకుండా ఆయన గురించి అందరూ మంచిగా అనుకుంటారా? నీకేం తెలుసు ఆయన ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు? సరేరా, నీకు అర్థమైతే చెప్పు. అప్పుడో 10 ఇప్పుడో 10 సాయం చేస్తే నీకు కూడా ఇలా భజనగాలు దొరుకుతారు. అరే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారా. ఉండొచ్చు, కానీ ఏదో చేయటం అంటే ఏది పడితే చేయటం కాదురా. ఓ విజన్ ఉండాలి. దెబ్బకి ప్రపంచాన్ని మొత్తానికి దిమ్మ తిరగాలి. మన పేరు చెప్పుకుని కనీసం 4 ఊర్లు బతకాలరా. ఒరే నీకు ఇది అర్థం కాదు కానీ నేను చేసి చూపిస్తా. మీరు తప్పుగా అనుకోకండి, మావాడికి మాటలో ఉన్నదమ్ము చేతల్లో ఉండదు. మా బలిగడు వీడు కరెక్ట్గా పేరు పెట్టాడు, వ్యూహాల వేమన అని. పర్వాలేదు, అయినా తప్పేమీ అనలేదే. ఆ మాత్రం అనుమానం ఉండడం మంచిదే. పులిస్తేనే మంచి దోశ వస్తుంది. కానీ ఎంత పులవాలనేది అనుభవం మీదే తెలుస్తుంది. అంటే ఓ 25 ఏళ్ళ అనుభవం ఉండాలంటారా? ఎంత అనుభవం ఉన్నా వేడి తగలందే పిండి పులవనే పులవదు. ఆ వేడి మనం పుట్టించాలంటారు. ఆ.